భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉరుసు కుర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన కంచె నరసింగారావు గారికి మానవ హక్కుల PROగా నియామకమైన చీరల భరత్ సన్మానం చేయడం జరిగింది. కుర్మ సంఘం పెద్దలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కంచె నరసింగారావుకు రాష్ట్ర చేనేత దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతం వరంగల్ జిల్లా నుండి కంచె నరసింగారావు గారికి అవార్డు మరియు 25,000 నగదు ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మానవ హక్కుల PROగా చీరల భరత్ నియమించినందుకు వారు కుర్మ సంఘం నుంచి వారు సంతోషం వ్యక్తపరిచారు. దగ్గరికి తీయమ్మా. ఉపమిత్రుడు, రాష్ట్ర కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తర్వాత కమిటీ సెక్రటరీ గౌడ శ్రీనివాస్, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ, అందరికీ ఈనాటి సన్మాన గ్రహీతలు కంచె నరసింగారావు, చీర భరత్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మనం ఈనాటి సమావేశానికి మంచి ఒక విషయం ఏంటిది అంటే, సంతోషపడే విషయం ఏంటంటే, జాతీయ అవార్డు గ్రహీత నరసింగరావు కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత జౌలి శాఖచే శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు గ్రహీత. మన ఇళ్ళల్లో మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే వచ్చిన పెద్దలు మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చేనేత అనగానే వెన్నుతో పెట్టిన విద్య అని మరి ఆ చేనేతలు అంటే గొర్రె ఉన్నితో పత్తి దారంతో కలిసి ఉన్నాయి. పత్తి దారం కావాలి, గొర్రె ఉన్ని కావాలి. మరి దాంతో కష్టం ఉంది, దాంట్లో సుఖం ఉంది. దీనివల్ల నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో నేర్చుకొని మరి ఇదే పని రాబట్టుకు వస్తున్నాను. కష్టమైనా భరించుకుంటూ మన యొక్క పెద్దల సహాయ సహకారాలతోనే వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇంకా ఉంటే ఇంకా ముందుకు నడుస్తాను. ఏంటంటే పుట్టిన పరిశ్రమ రిజిస్ట్రేషన్గా ఉంది నాకు. దానివల్ల చేసే కార్మికులు కావాలి. మరి ఒక చేనేతల పాటలు రాసిన దానివల్ల డ్యాన్స్తో యుక్తంగా మరి ఒక నంది అవార్డు అనేది పొందేంత వరదాకా చేనేత పని విడిచిపెట్టను. తర్వాత ఇంకొకటి కులగురువైన వీరప్ప స్వామి వారి గురించి ఒక దేవుని దేవుని పాటలు రాసిన దాని యొక్క రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి మరియు మంచి స్థానం ఉన్నది. అర్ధనారీశ్వరైన శివుడికి అంగరంగ వైభవంగా పూజలు చేస్తున్నాం. ఆడమగాని ఇతరులకు అవమానం ఎందుకని చెప్పి జాతీయ అధ్యక్షురాలు లైలా గౌతమి మీరు ఏదైనా తిని ఒక చిన్న చెట్టు అఖిలపక్ష మీటింగ్ పెట్టినాము. దాని తర్వాత వీళ్ళకు ఆడ అనేటువంటి ఒక సర్టిఫికేట్ తోటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏది రేషన్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ
అంతకుముందు న్యూట్రల్ జెండర్ ఉండే వాళ్ళు ఆడగాదు మోగాలని చాలా అవమానాలు గురైపోతుంది. ఆ తర్వాత ఉర్సు కుర్మకుల సంఘంలో కుర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన కంచ నరసింహారావు గారికి మానవ హక్కుల పిఆర్ఓగా నియమితులైన చీర భరత్ గారికి సన్మానం చేయడం జరిగింది. వాస్తవికంగా మా కుర్మ కులం అంటే సమాజంలో వెనుకబడిపోయినాం. అటువంటి సమాజంలో ఆనిముత్యాలైన కంచ నరసింహారావు గారు, చీర భరత్ గారు వీరికి అవార్డు రావడం, వీరికి పదవిలో నియమించడం జరిగినందుకు మా కుర్మ కులస్తుల మనసులో ఆనందం చెలరేగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఒడుగుదొడుతోటి కష్టపడి చిన్నతనం నుండి సామాన్యుల కుటుంబంలో పుట్టి ఆర్థికంగా బలం లేకున్నా తన సొంత కాళ్ళతోటి చీర భరత్ గారు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఇప్పుడు సమాజ సేవ చేయడానికి అనేక రంగాల్లో రాణించడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిఆర్ఓగా నియమించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో చేనేత జాతీయ దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతం నుండి ప్రతి జిల్లా నుంచి ఒక అవార్డు ఇవ్వాలన్న ఆలోచనతో వరంగల్ జిల్లాలో కంచ నరసింహారావు గారికి తివాచీ మీద మక్కువ ఉండడం, తివాచీ నేషన్ దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్ల రాజ్యాంగ హక్కులు కల్పించాలని కోరుతూ వరంగల్ క్రిస్టియన్ ట్రైసిటీ ఆధ్వర్యంలో సిబిసి చర్చ్ నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు క్రైస్తవులు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ నాయకులు నవీన్ కుమార్ మాట్లాడారు. దళిత క్రైస్తవుల ఐక్యత. భారతదేశం అంటే లౌకిక రాజ్యం అని చెప్పండి. భారతదేశం లౌకిక రాజ్యం, భారతదేశం లౌకిక రాజ్యం, భారతదేశం లౌకిక రాజ్యం. మతం మారినంత మాత్రాన కులం మారదు. భారతదేశం లౌకిక రాజ్యం, భారతదేశం లౌకిక రాజ్యం. We want Justice, we want justice, we want justice. దళిత క్రైస్తవులకు వెంటనే రిజర్వేషన్ కల్పించాలని. దళిత క్రైస్తవులకు వెంటనే రిజర్వేషన్ కల్పించాలి. దళిత క్రైస్తవులకు వెంటనే. Father D. Vijay Paul, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ వరంగల్ డైసెస్, ఈ రోజున 3 నగరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల తరపున ఆగస్టు 11వ తారీఖున దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు కావాలన్నటువంటి సదుద్దేశంతో భారతదేశం మొత్తం కూడా క్రైస్తవ సంఘం నిరసన దినంగా పాటిస్తూ ఉంది. భారత రాజ్యాంగం మనందరికీ మత స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఆ మత స్వాతంత్ర్యాన్ని సద్వినియోగపరుచుకుంటూ భారత ప్రజలు ఏ మతాన్ని అవలంబించినా వారికి స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. కానీ దళితులు క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన వారి కులం మారదు. వారికి రావలసినటువంటి రిజర్వేషన్లు వారికి ఇవ్వకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ప్రక్కకు త్రోసి అనేక సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్ను ఎస్సీ క్రైస్తవ సహోదరులకు ఇవ్వనందున ఈ రోజున మన 3 నగరాల్లో వరంగల్, కాశీపేట, హన్మకొండలోని 3 నగరాల్లో నిరసన దినంగా పాటిస్తున్నాం. ఈ విధంగా భారత ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. కులం మారినంత మాత్రమున ఎస్సీ క్రైస్తవులకు, మతం మారినంత మాత్రాన ఎస్సీ క్రైస్తవులకు రిజర్వేషన్ తీసివేయవద్దని, వారిని బడుగు బలహీన వర్గాలుగా రాజ్యాంగం గుర్తించింది. కావున
వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ మా నిరసన ద్వారా తెలియచేస్తూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును, లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకుని రాక్షసానందం పొందడం సరికాదు. అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజగంగారం కలెక్టర్ వస్తున్నాడని దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు. చూసి చూడనట్టు వెళ్లిపోయిన కలెక్టర్ సత్యప్రసాద్. హైడ్రా సేవలు బంద్. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్. నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు. ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. హైడ్రా ఉద్యోగులకు 7,000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన ప్రభుత్వం. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన హైడ్రా మార్షల్స్. హైడ్రా కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు. ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లో హైడ్రా సేవలకు అంతరాయం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చాక చర్చిస్తామని, అప్పటి వరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ మార్షల్స్ కు తెలిపిన హైడ్రా అధికారులు. हिसाब से आप लोगों को पेमेंट मिलेगा, तो ये पेमेंट से हम सहमत नहीं है. सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं. ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है. धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए. आप देना चाहते हैं तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमने. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల కేంద్రంలోని సొసైటీలో సరిపడ యూరియా ఇవ్వడం లేదని కరీంనగర్ జమ్మికుంట రహదారిపై రైతుల నిరసన. రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయకుండా యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.
సార్ ఒక చిత్తమే మీ పేర్లు రాసుకున్నామని లిస్టు రాసిండు. మేము ఇప్పుడు లిస్టులో రాసిందని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు. ఇప్పుడు ఇట్లా కాదు, మొత్తం వీణాకర్ రాని వీణాకర్ లైన్ పెట్టుకుని అక్కడ టోకన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టులో రాసుకున్నారు కదా, ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇయ్యారు. మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డు పెట్టే డబుల్ వస్తాయి కదా, మీరే రాసుకున్నారు ఆ మంచి ఆలోచన చేసి. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయారు. మేమేమో ఇబ్బంది పెట్టాలి, మీరు విడిచినట్టే మేము వస్తామండి అంటున్నాం. చైర్మన్ ఏమంటున్నట్టే వీణాకర్ రాని అంటున్నట్ట. ఇది కరెక్ట్ ముచ్చటేనా ఇది? అలా రైతులు ఈ రోజు యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంతే అంత చాలా ఇబ్బంది పడతారు. రైతు పాలన అని ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత కోసం ఉంచుకుంటారో మీరు ఒకసారి చూడండి. రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా బస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల ఆగ్రహం. మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయ పాత్ర సంస్థకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మంత్రి గారు రావాలి, ఎనిమిది నెలల వాటి మాకు జీతాలు రాలే, మాకు బిల్లులు రాలే, మాకు రాకుండా కార్యక్రమాన్ని అక్షయ పాత్రకు కార్మికుల ఐక్యత పండ్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి పండ్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. హైదరాబాద్ బల్కంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నగరవాసుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మొద్దు నిద్రలేచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి. పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది, మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ అయింది. కొంచెం అప్పుడు రాదు అదేం. కాకపోతే ఏంటంటే నాలా కనుక మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లో అసలు రోడ్డే చేయాలి.
4 ఇంచు 6 ఇంచు ఆల్మోస్ట్ 12 ఇంచ్ వేసి ఇప్పుడైనా ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. ఆరిపోయినా కూడా 6 ఇంచులు సరిపోతుంది. ఒక మంత్రి నీళ్లలో వాటర్ కలిసినందుకు ఎస్ఎల్బీసీ కూలిందని అంటాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు చాలా చూశాం. దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడా? చిల్లర మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు. సమాధానాలు లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలు అని అంటారని జగదీష్ రెడ్డి అన్నారు. చూసినాం డేట్లు తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వీళ్ళు. ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్ పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ చేయించిండు అని చెప్పి కేటీఆరే ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చాయి. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు. గువ్వాల వెంట కనీసం 100 మంది కూడా జాయిన్ కాలేదని చెప్పేసిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. ఒకసారి మీకు ఎన్ని వచ్చినాయి? మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకరన్నా 15,000. ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు, చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినారు. ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది. కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి 15,000, రెండవసారి కూడా అద్భుతమైనటువంటి 30,000. రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు రాబోతా ఉన్నాయి. హన్మకొండ జిల్లా రోడ్డుపైన 100 రూపాయలు దొరికితే తిరిగి ఇవ్వని సమాజంలో నిజాయితీ మరియు మానవత్వం ఉన్న మంది ఇంకా ఉన్నారు. దానికే ఉదాహరణ ఆటో డ్రైవర్ సలీం. వరంగల్లో నివసిస్తున్న ఎండి సలీం ఆటో డ్రైవర్గా జీవనాన్ని సాగిస్తున్నాడు. వరంగల్ నుండి హన్మకొండకు రాపిడో బుకింగ్ వచ్చింది. బుకింగ్ చేసిన యువతిని తన గమ్యస్థానం చేర్చక మరొక ప్యాసింజర్ ఎస్కే షరీఫ్ ఎక్కారు. ఆ సమయంలో సదర్ ప్యాసింజర్ ఆ యువతి మర్చిపోయిన పర్సును ఆటో డ్రైవర్కు ఇవ్వగా ఆటో డ్రైవర్ సలీం ఆ పర్సు తనది కాదని చెప్పగా ప్యాసింజర్ ఎస్కే షరీఫ్ మరియు ఆటో డ్రైవర్ సలీం హన్మకొండ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఆ పర్సును అందజేశారు. నేడు మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండమురళి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు
కట్టుబడి ఉంటా. మా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్లో తప్ప ఇంకెక్కడ ఉండలేము. రాహుల్ ప్రధాని కావాలి. రేవంత్ అన్న, మహేష్ అన్న పైకి రావాలనేది దృష్టిలో ఉంచుకొని పనిచేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తా. పార్టీ ఆదేశాలను పాటిస్తూ చెప్పినట్లు నడుచుకుంటా అన్నారు. ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పిన, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు, మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాం. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.